ఇంతమంది వచ్చారంటే అది గదరన్న మీద అభిమానం కావచ్చు, టైం పాస్ కూడా కావచ్చు. ఎందుకంటే ఎవరు మళ్ళీ ఉద్యమం నేనేమంటే కానీ టైం పాస్ అనుకుంటలేను. చదివే వాళ్ళు కనుక వీళ్ళు కొంచెం కూర్చుంటారు కనుక వేదిక పడిన పెద్దలందరూ గదరన్న గొప్ప మనిషి, గొప్ప వ్యక్తిత్వం ఉన్నాడు. ఆయన ఓ మాట చెప్తాడు తెలుగులో కూడా పుస్తకం అని, హ్యూమన్ బ్రిటిష్ తత్వవేత్త. పదార్థం లేదు, దేవుడు లేడు, మనసు లేదు, ఉన్నాయన్నీ అనుభూతులు అంటాడు. అది కరెక్టో కాదు కానీ మన అనుభూతుల్లో గద్దరు ఉన్నాడు, అంత మాత్రం చెప్పగలం. అది తర్వాత ఏంటంటే గద్దరన్న కానీ ఇంకెవరన్నా కానీ ఆ సమాజ పరిస్థితుల్లో సమాజం తయారు చేస్తుంది. సమాజంలో ఉన్న పేదరికం, ఎక్కడ యాతన ఉంటుందో, ఎక్కడ దుఃఖం ఉంటుందో. ఒక బాబ్ మాల్వి వచ్చినంటే జమైకన్ సింగర్ అంత గొప్ప వచ్చాడకన్నా బాధ మీద సమాజంలో పరిస్థితుల్లో వస్తారు. వేమన్నా కాలంలో వచ్చినట్టు వస్తారు. ఒక పరంపర ఉంది, ఇప్పుడు కాశీ చెప్పినట్టు ఆ పరంపరలో భాగంగా గద్దరన్న రావటంతో పాటు ఆయన వ్యక్తిత్వం మంచి చెప్పినాడు. మంచి వ్యక్తిత్వం అనేది, ఏ బలహీనతలు అవి లేవు. బలహీనతలంతా మాత్రాన శ్రీశ్రీ లేకుంటే మాలాంటి వాళ్ళు బలహీనతలు ఉంటే ఉండడం కాదు, బలహీనతలు ఉంటాయి. ఎందుకంటే కట్టమంచి రామలింగారు చెప్తాడు, చాలా శుద్ధంగా పవిత్రంగా పద్ధతిగా ఉంటే యోగి అవుతావు కానీ నీవు రాగద్వేషాలు ఈ జీవితాన్ని అనుభవించకుండా గొప్ప కవి మాత్రం కావంటాడు. కనుక బలహీనత ఉండయా లేవనేది కవులకు ప్రశ్న కాదు. అది ఊరికే అంటారు. అది ఎందుకంటే శ్రీశ్రీ రావిశాస్త్రి గారు తిరిగేది కానీ ఆయన రచనలు మొత్తం జీవితాన్ని ప్రపంచంలో ఏ రచయిత కూడా తనతో సమానం కానంత గొప్ప తెలుగు రచయిత రావిశాస్త్రి. కనుక బలహీనత ఉండకపోవడం ఇట్లా సమాజంలో ఉంటారు. ఈ కాసం చెప్పినట్టు యుగకర్తగా చేయడం అనేది ఒక సామాజిక అవసరం. అది ఓకే, అట్లనే కానీ ఒక నాసర్ లేకుండా, ఒక కర్ణాటక లక్ష్మణ లేకుండా, ఒక సలాది భాస్కర్ రావు లేకుండా, ఒక శుద్ధాల హనుమంతు లేకుండా, అంతకుముందు భక్త వాగ్గేయ కైవారం నారాయణదాసు లేకుండా ఒక పరంపర నుంచి వచ్చేదాన్ని విప్లవోద్యమం, పోరాట ఉద్యమం చాలా అత్యంత అద్భుతంగా మార్చడంతో మేళవించడం వల్ల మాత్రమే గద్దరన్నను ఆకాశంలో నిలబెట్టిన సత్యం. అది నమ్మకపోయి, ఎందుకంటే అట్లా లేకపోతే మనం పాడుతూ ఉంటే ఎంత పాడితే మహాకవులు ఉంటారు, రచయితలు ఉంటారు, వాళ్ళంటే పాడుతాం. మామూలు కవులు ఉంటారు, మీరు గ్రామాల్లో మీరు కైవారం పాడుకుంటే తత్వాలు, అన్నమాచార్య తత్వాలు మామూలు కాదు. ఎవరు ఇంతవరకు తన సమకాలీన కవులు ఎవ్వరు కూడా ఆయన గురించి రాయలేదని బాధపడ్డది జయప్రభ వచ్చే వరకు, రాళ్లపల్లి అనంతకృష్ణ వచ్చే వరకు కూడా. కనుక ఒక ఉద్యమం బయట ఉన్నది. ఆ ఉద్యమంతో పాటు ప్రజాపక్షపాతం తప్ప మరే స్వార్థం లేని మహోన్నత తరం ఉన్నది. అప్పుడు శ్రీశ్రీ లాంటి మహాకవి గాని గద్దరన్న వంగపండు వాడుతుంటే వాళ్ళ కవిత్వాన్ని, వాళ్ళ పాండిత్యాన్ని, వాళ్ళ యొక్క ప్రామాణిక లక్షణ శాస్త్రాలను అభ్యసించడాన్ని పక్కకెట్టి ఇదిరా కవిత్వాన్ని వాళ్ళ పాటలు పాడినారు. దానికి మూలం సమాంతరంగా చెరబండరాజు పాటలు కూడా ఉన్నాయి. ఒక విప్లవోద్యమ చరిత్ర ఉంది. అది మేము ఉన్నావా లేవా లేవు కానీ ఖచ్చితంగా అప్పుడు మా మాస్టర్ జనుడు ఎర్ర జెండాలు అంటాడే. మరి అప్పుడున్న గతిలో ఎర్ర జెండాలు లేకపోతే మాకు ఈ భూమి మీద లేవడే అవకాశమే లేదు. ఇప్పుడంటే అన్ని ఉన్నాయి, ఇప్పుడు అన్ని ఉన్నాయి కానీ పట్ల కాదు. బయట నివాడితే కష్టం, మాట్లాడితే కష్టం. ఏం మాట్లాడు దొరలు చూసి తమ కాళ్ళ చెప్పులే చేతబట్టినోల్లో నాయన బాంచనంటూ నీ దాసునంటూ మరి అణిగినోల్లో నాయన. అట్లాంటి బానిసత్వం తెలంగాణ ఉన్నది. అప్పుడు మన గిరిజనలో మంచిదో చెడుదో ఉన్నది కనుకనే మేము పాటలు రాస్తే మాకేం పాటలు. గద్దరన్న పాట రాయడం అనే లక్ష్యం స్వాభావికంగా కవులకు ఉండటంతో పాటు సమాజ స్థితిని తయారు చేస్తుంది కనుక ఈ ప్రజల వైపు లేకుంటే ఇంకోటి రాస్తుండే రామాని దయారాక అట్ట వాడుతుండే. వాడతారు ఏ కవి అట్ట వాడతారు. ఇది లేకపోతే దేవుని వాడతారు. అందువల్ల దేవుని ఈ కోపం అంతా దేవుని చూస్తారు. ఇది నిధి చాలా సుఖమా రాముని పదసేవ సన్నిధి సుఖ త్యాగరాయ స్వామి అన్నట్టు లేకుంటే ఇట్లా వాడతారు. కనుక గద్దరన్న ఎప్పటికీ గెలటు మంచి మనిషి. ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఎర్ర జెండానా, అంబేద్కరిజమా, బసవేశ్వరుడు అది కాదు. మొత్తంగా సమాజం, ప్రపంచం నిత్య చలనశీలమనే ప్రపంచంలో కవులు, కళాకారు వాళ్ళ పాత్ర నిర్వర్తించాల్సిందే. కాలం ఒక నదిగాను భావించి చూస్తే కదలిపోయే అలలు ఈ బ్రతుకులన్నీ. ఎవరు ఉన్నా లేకపోయినా గాని ఈ నదిని ఆనుకొని ఆశ ఉంటుంది అంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. కనుక ఈ ప్రవాహంలో ఇది మొదటిది కాదు, ఈ ప్రవాహ నది. ఈ నది ఎక్కడ ఉంటుంది? ఈ నీళ్లు నదికి దీని ప్రవాహం చాలా ఉదాత్తమైంది. గోరటెంకరణ ఇంకోటి దాని ప్రవాహం అనేది పీడిత ప్రజల పక్షపాతంతో పాటు ప్రజాశ్రమలో పాటు
ఖచ్చితంగా ఆయనకు తెలియకుండానే అలంకార శాస్త్రాలు చదవకుండా అలంకారయుతంగా కవిత్వం రాసినవాడు గద్దరు. అది గద్దరు గొప్పతనం. ఏ అలంకారం చదవలే, కానీ స్వాభావికంగా సాలిడు గూడలుకున్నట్టు తను అనుకోలేదు. దానికి బి నరసింహరావు లాంటి మహాత్ముడు, మీరు ఎంత రాసినా ఎడ్డపట్టు రాస్తే కాదు, రాసుకుంటూ పోతే బి నరసింహరావు వచ్చి కూర్చొని ఇది ఆర్ట్ లవర్స్, వెస్టర్న్ రైటర్స్, వాడిని వీడిని కొడితే గద్దరన్న అసలు అప్పటికి క్యాసెట్లు లేవు, బాబు మాల తెలియదు, బాబు డిగాన్ తెలియదు, పాల్ రాబ్సన్ తెలియదు. అలాంటి వాళ్ళందరినీ బి నరసింహరావు గద్దరానికి పరిచయం చేసినాడు. ఈయనకి బాగా తెలివైనడు కనుక బి నరసింహరావు కమ్యూనిస్టు పార్టీలు, ప్రజానాట్య మండలి, జననాట్య మండలి, వాటి కాంట్రిబ్యూషన్ గద్దరలను విడదీసి చూడలేము, చూడకూడదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. పాట ఇంకా నా పాట పాడాలని కోరుకుంటున్నారు జనాలందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఇంకా ఒక చిన్న పాట పెద్ద పాట పాడతాడు. చిన్న పాటలు ఉన్నాయట అన్న దగ్గర. ఇప్పుడు ఇప్పుడు సభంతా వీళ్ళందరూ మాట్లాడాక మళ్ళీ వచ్చి పాడతాను. చిన్న పని వచ్చి పాడు. మరి వాడింది పాట, నా పాటనే ఫస్ట్ వాడింది కూడా. ఏమో మీకు బాగా ఈ తీట సమాజం ఎంజాయ్మెంట్ బాగా, ఎందుకంటే పాటలు పాటలు ఆడతారు. ఇక దీనికి అంతే తప్ప ఎవరికి సేవ లేదు, ఏమి లేదు. ఉట్టికి ఏంటంటే దేశం అంతా ఏ పరిస్థితులు ఉన్నావన్నీ వాటిలో ఫోన్ నా శక్తి కూడా లేదు. కానీ ఎందుకంటే మీరు నా కొంచెం ఒకటే చిన్నం పాడి బంద్ చేసుకుంటా, నాకు నోటికి కూడా వచ్చే కాలం లేకుండా అయిపోయింది. సరే ఒకటే చిన్నదే వాడతలే. అరే మొత్తం మీ టైం అంతా ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు నేను ఎక్కడ అది మారని నీ ఏది పడతావు ఎవరా అరే వాడు దోస్తు ఏడ పడుతుంది మారంటే. ఇప్పుడు ఆ కూసుల్లో అంతా ఇల్లేము మాననీయులు సాహిత్యంగా. ఇప్పుడు అందులోనే ఉంటావు అనంత కథ కూడా వచ్చు. పాడడంగా రాయడం ఎంత రాసినంత ఇవ్వాలి. దాని సపరేట్ గోరటంగా ప్రోగ్రామ్ పెట్టుకోండి, ఓ డోలకు తబలా మధ్యలో పెట్టుకోండి, సంగీతం పెట్టుకోండి. అప్పుడు అసలు మా పాట ఇప్పుడు నేను గద్దరన్న ఉపన్యాసం ఎప్పుడైనా ఇచ్చిన కదా, ఎందుకంటే ఆ మాట చెప్పాలి. నాకైతే మిగతానికి ఎవరికి ఉందలేదు, కానీ నాకు విప్లవోద్యమం యొక్క నిర్మాణంతో సంబంధం లేదు, కానీ మార్క్సిజంతో సంబంధం ఉన్నందుకు రాసిన దాంతో పాటుగా మంచిగానే పేరు వచ్చింది. అది వచ్చింది ఈ పేరు మీద మనం, అందుకనే అద్దాల అంగడి మాయా ధని సూపుకు నరుని బతుకు బొంగరమై పాయరా, నువ్వు మూసుకొని ఉన్నా అది తోసుకొని వస్తుంది, నువ్వు తాళం వేసుకున్నా అది గాలం వేస్తదన్నా, నువ్వు వలిసి నిదురలుంటే అది కుదిపి లేపురన్నా, ఎంట్రికంత సంతులేదు ఎట్లన చొరబడుతుంది, యాడుంది దీని బలం ఎట్లొచ్చినదంటవా, నీ చేతిలోని సెల్లుతోని షేకాండు ఇస్తుంది, దాని షాపు యాడ ఉంటదో దాని సాగుకారి ఎవడో కనుక్కుందామని చూస్తే కనుక్కుందామని పోతే అది కార్డు అంటగడుతుంది, అద్దాల అంగడి మాయా. నువ్వు చెరుకు సాగు చేస్తే నీకు నీ చెంపకు ముద్దిస్తుంది, నువ్వు నిమ్మను నిమ్మ కొబ్బరిని చూసి నీ నిమ్మ కొబ్బరిని చూసి రమ్మనకనే వస్తది, నీ నిమ్మ నీరు సరుపు నీరు కమ్మని కొబ్బెర నీరు ఘోరం తప్పలేరు
జోరంతప్పుడెవరు విండును సీసంతా నీళ్ళే నిండును ప్రైస్ ముద్దెరగొట్టి స్ప్రైట్ చేతికిస్తది అద్దాల అంగడి మాయా నువ్వు మామిడి తోట వెతికే నీ తోవనెతికి వస్తది. బాగా కవిత్వం రాస్తాను, బాగా కూర్చొని నేను కూడా రాస్తుంటా. ఎట్లా అనంత కాంతి పుంజములతో పాడుకో, నేను సొంతం రాసుకుంటా, అవి ప్రపంచానికి అడదు గద్దరం. నువ్వు మామిడి తోట వెడితే తోవనెతికి వస్తది, నీ మెరుపజాడ తెలిసి తన మేడ నిలిసి వస్తది. నీ మామిడదే ఉంటది, నీ మెరుపనదే ఉంటది, ఘాటును తగ్గిస్తది, రేటును దంచేస్తది. సాసు ప్యాకు చేతికిచ్చి సప్పరించమంటది అద్దాల అంగడి మాయా. ఇది సామ్రాజ్యవాదం అంటే ఎవనికి అర్థం కాదు, ఇది బహుళ జాతి దోపిడంటే బతుకుకు వట్టదురన్నా. ఇది శక్తి పద్ధతి ఉంటది, ఇది హోల్సేల్ మాల్ అంటే అది తెలుగు ఎట్లా వాడాలన్న తెలిపినోళ్ళు ఎవరురా ప్రజాకవి వేమను. తొలుత మన అన్నమయ్య, నాసరు మన గద్దరన్న, శుద్ధాల హనుమంతులు గురజాడ మొదలుకొని జనములు నమ్మినవారు అద్దాల అంగడి మాయ అనే పదము పుట్టుట కొరకు నీవు ఏమి చెయ్యవద్దు, అన్నిటినీ మరిసిపోయి అట్లా తిరుగుకుంటూ పోతే ఆ పాట అదే వస్తది. నువ్వు లోన కూసోని క్షేమేంద్రుడు మమ్మట్టుని ఆనందవర్ధనుని కుంతకుని వక్రోక్తిని అన్ని చదివితే అప్పుడు అలరించే పద్యమని ఉత్పల చందము కంద పద్యాలు వస్తే ఎవనికి చదివిలు అనబెడతారు. పాటలు శక్తులకు మాటలు నేర్పెను, లొత్తిమానులకు యుద్ధము నేర్పెను. గడిల నుండి జులుమును తరిమిన గెరిల్ల దండకు గుండె కాయరా. దండకరణ్యపు కొండల పైన పండు వెన్నెలై కాసిందెవరు, గద్దరు పాటై కాసింది అది గద్దరు పాటై. ఇంకొక్కటే విచారం వాడి పని చేస్తా. నీ పాలకూర వాడిపోయిన వాలి కొనుకపోతది, నీ టమాట కుళ్ళిపోయిన మా యాకుపోయిన మిత్రుడు నీ టమాట కుళ్ళు పారవంట ఎగరవంటాడు. కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఎగురొద్దంటే డబ్బు లేకుండా ఎగుతాం. ఎందుకంటే అన్ని ప్రమాణాలను అన్ని గోడలు కూలగొడితే వాడు ప్రజా నిజమైన కవివాడు. నీ టమాట కుళ్ళిపోయిన పన్నులైన ఉంటది, నీ మొక్కిన మైదా పిండిని సిక్కగా రుప్పేస్తది. కోటింగ్ నీ పుదీన ముదిరిపోయిన వచ్చి కోసుకెళ్తది. అన్నిటినీ కలిపి బాగా అదే రుబ్బుతుంటది. కోటింగు మసాలాతో కొంగు విసురుతుంటది. మ్యాగీ సుట్టల చేసి లొట్టలనే ఇస్తది. మ్యాగీ సుట్టల చేసి లొట్టలనే ఇస్తది. అంతవరకు ఉండదు. ఉడుకు దగ్గక ముందే ఊదుక తినమంటది అద్దాల అంగడి మాయా. చాలా పెద్ద పాట ఇది. ఎట్లంటే జాతర ఆంధ్రలో ప్రబలైపోయి చింతామణి నాటకం వస్తుంటది అద్భుతంగా. చింతామణిలో బిలోమంగళుడు చాలా సీరియస్ గా వస్తాడు. అక్కడ జాతరలో
ఇప్పుడు స్వామివారు ప్రభగెంతుడు అంటాడు. ఈ రెండు మధ్యలో పంచాలి ఇప్పుడు అందుకనే బుక్ పేరు కూడా ఒక జాతర లాగా మహత్తరమైన తిరునాళ్ళ లాగా మారుతున్న గౌరన్న వచ్చిందే వాళ్ళ ఇద్దరి కోసం. చక్రపాణి గారు ఆ గౌరన్న రాత్రిపూట మన గెలవకుండా చాలా చాలా దూరం పోతుందని ఇక పట్టుకోవాల్సిన సంగతి తెలవాలని వచ్చిన నేను. తర్వాత కాశీబాయి అందరూ మన చేస్తారు. తర్వాత వచ్చినప్పటి నుంచి మా అప్పసూరి కనుక ఒక్కటి అంటే వాకిలు పని మనిషిని వచ్చినప్పుడు చూసుకొని ఛాయ చేతికెచ్చి మంచి ముచ్చట్లు పెట్టేది. ఇప్పుడు అంటుదో పని మనిషిని ఇంట్లోకి రానిస్తలేదు. వాకిలు ఆమెనేమో వచ్చిన మాట్లాడదేంది. వాకిలి నడువానికే వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చే అంటుదోమనికే మసిగిన్నెల దోమనికే డిష్ వాషర్ వచ్చింది. అన్నిట్లో వచ్చి గుంజి 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 అమెరికా పోతున్న పైసలు. వీళ్ళేమో బడ్జెట్ ఇట్లా ఆ బడ్జెట్ ఇట్లా. అరే దోసపోతే ఒక్క దేశం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బహుళజాతి కంపెనీలతో ప్రపంచాన్ని శాసిస్తున్న సామ్రాజ్యం దోపిడీ ఒక్కడు మాటలందరూ అమర్త సేన్లే కానీ ఊడడుగడు. కనుక మిగిలింది మనకు మిగిలింది కవులు మాట్లాడితే కటకటాలు కట్టుకావర పట్టుభూతం విసిరిన కసి కట్టుకావర విసిరిన కసి విషపుకోర కాటునబడి ఎడుదోయక పారెను కన్నీటి ద్వారా కీడిన పల్లకిల మోసే పీడకులే కొలువు తీరే గోడో మిగిలిన ధీరులకు ఎవరు ఆసరా? విప్లవోద్యమమే ఆసరా. థ్యాంక్ యూ.